మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. గంజాయిని ఎప్పుడైతే నేను బంద్ చేపించానో, గంజాయిని వీలంత వరకు అందుబాటులో తీసుకురాకుండా ఉన్నాము. ఒక్కసారి మీకు ఎక్కడన్నా కూడా గంజాయి తాగే వాళ్ళు ఉన్నా, అమ్మే వాళ్ళు ఉన్నా, దయించి నా కాళ్ళకి చేయండి. ఎవరికి చెప్పను. తప్పకుండా దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎప్పుడైతే గంజాయి నిర్మూలన జరుగుతుందో ఇమ్మీడియట్లీ మెడికల్ షాపుల్లో టాబ్లెట్, ఆ టాబ్లెట్ పేరు ఇది ఇప్పుడే చెప్పారు, టెల్డాన్ ఏదో అన్నారు, నాకు కరెక్ట్ గా వొకాబులరీ రాలేదు. ఆ టాబ్లెట్ ని ఈ కూల్ డ్రింక్ షాపుల్లోనే టాబ్లెట్లు అమ్ముతున్నారు, ఈ డిస్టిలరీ వాటర్ అమ్ముతున్నారు, చిరంజీస్ అమ్ముతున్నారు. అక్కడే ఆ టాబ్లెట్ ని డిస్టిలరీ వాటర్ లో మిక్స్ చేసి చిరంజీస్ ద్వారా ఐవి ద్వారా వాళ్ళు చేసుకొని ఈ రోజు మత్తుకు బానిస అవుతున్నారు. ఈ రోజు నాకు తెలిసి కావల్లో 59 మంది యువకులు బిలో 24 ఇయర్స్. అంటే నేను ఎలక్షన్లప్పుడు తిరిగినప్పుడు చాలా మంది తల్లులు నాతో చెప్పింది, మా బిడ్డలు ఇంటికి వచ్చే టైంకి ఏ స్థితిలో ఉన్నారో తెలియదు, తల్లిని తెలియదు, తండ్రిని తెలియదు, సోదరుని తెలియకుండా వాళ్ళు మత్తులో వచ్చి ఇంటిలోనే లేనిపోని పనులు చేస్తున్నారా, నువ్వన్నా వచ్చి దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు పాతూరులో ముఖ్యంగా చాలా మంది తల్లులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వాళ్ళని ఈ రోజు టెస్ట్ చేపిస్తే, నేనే బసవ తారకం హాస్పిటల్కి పంపిస్తే 19 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజున క్యాన్సర్ వచ్చింది. దానికి నేను ఆ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అడిగినప్పుడు, హైదరాబాద్ పోయినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పింది, ఆ టాబ్లెట్ ని మాక్సిమం 30 టైమ్స్ దాన్ని కానీ వాడటం జరిగితే తప్పకుండా క్యాన్సర్ వస్తుంది. నేను దాన్ని రీసెర్చ్ చేయించా. ఆ టాబ్లెట్ ని ఐవీగా వాడినందువల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఈ రోజు 59 మంది విద్యార్థులు క్యాన్సర్ బారిన పడిన కావల్లో ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, కావాలని కాపు కాసుకోవాల్సినటువంటి బాధ్యత లేక ప్రవర్తించిన విధి విధానాల వల్ల ఈ రోజు మన యువకులు అన్యాయం జరిగింది. అందుకని మన అందరం కూడా తప్పకుండా కావలిలో క్యాన్సర్ నిర్మూలన కోసం పనిచేద్దామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, అందరం కూడా ఈరోజు ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు మీరు అందరూ కూడా 6 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి కండక్ట్ చేయండి. అందరం పాల్గొందాం. ఇంకా ఎక్కువ మందిని పాల్గొనేటట్టు నేను కూడా బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం.
ప్రకృతి మనకు 100 సంవత్సరాలు జీవించాలని మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఏదో ఒక కారణాల వల్ల మనకు తల్లిదండ్రులు ప్రసాదించిన మన జన్మని మనకై మనమే చేతులారా అతి తొందరలోనే చనిపోయేటట్టు చేసుకోవడం అనేది కర్తవ్యం కాదు. మనకు దేవుడు జన్మనిచ్చారు, తల్లి తపనతో మనకు బిడ్డనిచ్చింది, తండ్రి మన నుదుటి రాతను రాసి మనం పెంచుతున్నాడు. కానీ మనం ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం దుర్వినియోగం చేసి మనం అతి చిన్న వయసులోనే మన ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి మన అందరం కాపాడే విధంగా, కావలలో క్యాన్సర్ లేని కావలుగా తీర్చిదిద్దే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ముఖ్యంగా కావలకు సంబంధించిన IMA డాక్టర్ని పేరు పేరున అభినందిస్తున్నాం. మీ యూనిటీ, మీ ఎబిలిటీ, మీ పెర్ఫార్మెన్స్, మీ కమ్యూనికేషన్ మీరందరూ కూడా కలిసి పోయినసారి డాక్టర్స్ డే నాడు 1200 మంది బ్లడ్ క్యాంపుని నిర్వహించి ఈ రోజు కావాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రక్తం కావాలంటే గుర్తొచ్చేది కావాలి. అంతటి విధంగా రెడ్ క్రాస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, టీమ్ సేవర్స్ కావచ్చు, రోటరీ కావచ్చు, అందరం కూడా ఈ రోజు ముందుకు పోతున్నందుకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.